ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అయితే బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో టు ద ప్రేయర్. సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన గొప్ప దేవేశ్వరాజానికి మహిమ గంత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న. గతించిన వారం నుంచి వారం వరకు నీ సజ్జమైన రెక్కల కింద నీ బిడ్డల మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి రాజా వందనాలు. అయా ఇదిగో తండ్రి సమయం మందున తండ్రి వాక్యంలోకి వెళ్తుండగా మాట్లాడుచున్నది మీరు కాదు కానీ ఆత్మైన వాక్యము సెలవిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మడ మీరు మాతో మాట్లాడుచుడుగా మా జీవితాల్లో అనేకమైన మార్పులు రావాలి, మా జీవితంలో మా హృదయం మారేటట్లుగా సాయం దయచేసి నడిపిస్తున్నందుకు రాజా నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి పరిశుద్ధాత్మడు జవాబిచ్చి నడిపించినందుకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములోనికి మహిమ గంత స్తుతి స్తోత్రం నడిపించుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, యా, ఒకళ్ళు అంటే సన్నిధిలోకి వచ్చినప్పుడు చాలామంది, అంటే ఒకళ్ళని కాదు చాలామంది జీవితాల్లో కష్టాలు, అదే సన్నిధిలోకి వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు గుర్తు చేసుకొని, ప్రభా నేను ఏం తప్పు చేశాను, నా జీవితంలో ఎందుకు ఇలాంటి కష్టాలు చూస్తున్నాను, నీకు ఇష్టమైంది ఏదన్నా నా జీవితంలో లేదా తీసి పాడేసి అట్లా ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ఆశీర్వాదము రావాలంటే దేవునికి ఇష్టకరంగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే దేవునికి ఏ ఇష్టమో కాదో కూడా మనం తెలుసుకోవాలి. ఏ ఇష్టమో తెలుసుకునే ముందర దేవునికి ఏ ఇష్టమో కాదో, దేవుడు ఏం చూస్తే అసహించుకుంటారు, దేవుడికి ఇష్టం లేని విషయాలు ఏంటి అవి తెలుసుకొని అవి మన హృదయంలోంచి, మన శరీరంలోంచి, మన తలంపుల్లోంచి తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా. అప్పుడే ఆశీర్వాదం మనం సొంతమవుతుంది. హల్లెలూయా. సామెతలు 6:17 దేవుడు ఏం చెప్తున్నారు చూద్దాం. సామెతలు 6:16 నుంచి చూస్తే, యెహోవాకు అసహ్యము అయినవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలికయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలను యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడము పుట్టించువాడును. ఈ 7 కూడా దేవుడి కంట అసహ్యకరమంట. ఒకటి అహంకార దృష్టి. ఎవరైతే నోట్బుక్స్ ఉన్నాయో దయచేసి రాసుకోండి, చదవచ్చిన వాళ్ళందరూ కూడా రాసుకోండి. అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులు చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు అంటే ఇలాంటి గుణ లక్షణాలు మనలో ఉంటే దేవుడు అసహించుకుంటాడు. దేవుడికి అసహ్యమైనవి ఇలాంటివి. ఎందుకు మనము దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలకి దూరం అయిపోతున్నాము అంటే దేవుడికి అసహ్యమైనటివి మనలో ఉన్నవి కాబట్టి. అందులో మొట్టమొదటిగా అహంకార దృష్టి అంటే ఏంటో చూద్దాం. అహంకార దృష్టి అంటే గర్వం అన్నమాట. దేవుడికి గర్విష్ఠులు నచ్చరు. ఎందుకంటే అపవాది కూడా గర్వంతోనే దేవునికి దూరం అయిపోయాడు. దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు చేసి గర్వం ఏంటంటే దేవుడికి ఉన్నటువంటి సింహాసనము నాకు కూడా నేను గెలుచుకోగలను, నేను కూడా నాకు కూడా కావాలి, ఒక గర్వం వచ్చేసింది. దేవుడి స్థానమే నాకు ఉండాలి, దేవుళ్ళానే నేను ఉండాలని ఒక గర్వంతో బిహేవ్ చేశాడు. కాబట్టి అపవాది దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడికి అసహ్యం అలాంటివి. గర్వం ఉంటే దేవుడికి అస్సలు నచ్చదండి. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 1:30 చదివితే, రోమిలికి రాసినటువంటి పత్రిక 1:30 కొండెగాండ్రులను, అపవాదికులు, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకమలాడివారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పివారును, అనురాగ రహితులను నిర్ణయులైరి. ఇందులో అహంకారులనే మాట కూడా ఉంది. అయితే ఇట్టి కార్యంలో అభ్యసించేవారు మరణమునకు తగినవారు. హల్లెలూయా. మరణానికి తగినవారట. అంటే ఎప్పుడైతే గర్వము మనలో వచ్చేస్తుందో, గర్వము దేవునికి నచ్చదు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. మనం ఎంత తగ్గింపు గుణము కలిగి ఉంటే, ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు హెచ్చిస్తాడు. చాలామంది దేవుడు పరిచర్య చేస్తారు, దేవుడి యొక్క పని చేస్తారు, దేవుడి వాక్యం బోధిస్తారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, అంటే దేవుడికి నిమిత్తమై కీబోర్డు వాయిస్తారు, కొడతారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళలో మాత్రం గర్వం తగ్గదు, గర్వము పోదు.
ఏమన్నా అంటే వాళ్ళకి ఎంత పొగరు అంటే ఏదన్నా మాట అంటే సహించరు. అయ్యే మనం దేవుడి బిడ్డలమ్మ కదా, ఎందుకు ఇలా ఉండాలని ఆలోచన వాళ్ళకి రాదు. బికాజ్ ఆఫ్ ప్రౌడ్, గర్వం. గర్వం అనేది మన జీవితంలో ఉండకూడదంట. హల్లెలూయా. గర్వం అనేది దేవునికి నచ్చదు. చాలామంది అంటారు, నువ్వేంటి నాకు చేసేది, నువ్వేంటి నాకు చెప్పేది, నేంటి నా గురించి నీకు తెలీదా, నా గురించి తెలియకపోతే తెలుసుకో, నేనేంటో తెలుసుకో ఫస్ట్. ఇట్లాంటి రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను అన్న మాట దేవునికి తప్ప మరెవరికి చెందకూడదు. అసలు నేనంటే ఏంటో నీకు తెలుసా అని రకరకాలుగా మాట్లాడతారు. నేను అనే మాట దేవుడికి మాత్రమే. నేను అనేవాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడికి గర్వం ఉంటే నచ్చదు. ఎంత నువ్వు సంపాదించు, ఎంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళు, ఎందుకంటే దేవుడు లేకుండా ఉన్నతమైన స్థానం నీకు రాలేదు. దేవుడు లేకుండా ఆ యొక్క పొజిషన్ నీకు పెట్టలేదు. కాబట్టి వాట్ ఎవర్ యువర్ పొజిషన్, వాట్ యు ఆర్, నువ్వు ఏదైనా అవ్వు, పొజిషన్ ఏదైనా అవ్వని, కానీ ఏంటంటే గర్వం మాత్రం ఉండకూడదు. డోంట్ బి ప్రౌడ్. గర్వంలాగా మనం ఉండకూడదు. గర్వంతో నిండి ఉన్న వారిలాగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే గర్వంతో ఉంటామో ఆ గర్వము మనల్ని దించేస్తుంది, మనల్ని తగ్గించేస్తుంది. తగ్గింపు గుణంలోకి ఆ గర్వమే మనల్ని దించేస్తుందని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. అందుకనే గర్వం అనేది ఉండకూడదు. ఎవరినో ఒకరికి తిడితే నా గురించి నీకు తెలీదు, ఏమనుకుంటున్నావు అసలు అన్న. కొన్ని చోట్లకి వెళ్తే వాళ్ళకి ఉన్నతమైన పొజిషన్లు ఇవ్వాలి, వాళ్ళ చైరేసి కూర్చోబెట్టాలి. కొంచెం 1 minute లేట్ అయినా చైరేయడానికి, 1 minute లేట్ అయినా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి వెంటనే ఏమైపోతారు, ఎంత అంటే నీకు తెలియట్లేదు నా విలువ, ఎందుకు పిలిచావు, మరి నన్ను ఎట్లా చేయడానికి పిలిచావా అని వెంటనే మాటలు అనేస్తూ ఉంటారు. కానీ గర్వం అనేది ఉండకూడదు. దేవుని యొక్క బిడ్డలకి మొట్టమొదట తగ్గింపు గుణలక్షణం ఉండాలి. గర్వం అనే గుణలక్షణం తీసేసుకోవాలి. అది చాలా ప్రమాదకరం గర్వం ఉంటే. అందుకని చూడని క్రోనికల్స్ దినవృత్తాంతాల 2వ గ్రంథము 32, దినవృత్తాంతాలు 2:32-25. Second Chronicles 32:25. Thank you, Lord. Thank you, Jesus. Sorry, అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన, మనము 32:24 చూద్దాం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి యోచన ఒకటి దయచేసాను. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకునేది. కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఎప్పుడైతే మనలో గర్వం వస్తుందో దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుందంట. హల్లెలూయా. అందుకనే మనలో గర్వం అనేది ఉండకూడదు. హిజ్కియా ఏం చేశాడంట, పైకి కోపడలేదు, మనసునందే హృదయం నందే గర్వించాడు. అయినా కూడా దేవుని యొక్క కోపము ఎవరి మీదకి వచ్చింది, హిజ్కియా మీదకి వచ్చింది. హిజ్కియా కాపరస్తులందరికీ కూడా వచ్చేసిందంట. హల్లెలూయా. అందుకనే గర్వం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. కానీ ఇప్పుడు ఉండేది గర్వమే, ఎక్కువ గర్వము. ఎందుకు వస్తుంది గర్వం? ఏం సాధించామని గర్వము, ఏమున్నదని గర్వము. ఏదన్నా ఉన్నది అంటే నీకు అది దేవుడి వల్లనే ఉన్నది. నీకు ఒకటి ఇచ్చాడు, ఒక వస్తువు ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక పదవి ఇచ్చాడు, ఒక స్థానం ఇచ్చాడంటే దేవుడిచ్చింది అది. కాబట్టి నీ అంతటి నువ్వు సంపాదించుకునేది కాదు. కాబట్టి ఏంటంటే ఎదుటి వారిని పట్టి గర్వంగా మాట్లాడడం కానీ, గర్వంగా బిహేవ్ చేయడం కానీ, గర్వంగా తిట్టడం కానీ, కొంతమంది వాక్యాలు ఎత్తిపెట్టి తిట్టేస్తూ ఉంటారు, వాక్యాలు వంకపెట్టి తిట్టేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ప్రౌడ్, గర్వం. ఎవరిచ్చారు నీకు అధికారం? వాక్యం వంకపెట్టి జనులు తిట్టడానికి ఎవరిచ్చారు? చెప్పు డైరెక్ట్గా. వాక్యం ద్వారా వాక్యం ఇది చెప్తుంది అని. కొంతమంది ఇట్లా కాదు, అది గర్వంతో కూడినది. కొంతమంది అయితే ముఖం మీద తిట్టేస్తారు.
సో అలాంటి గర్విష్ఠులను దేవుడు అంచివేయబోతున్నాడు. నువ్వు ఎలాంటి పొజిషన్లో దేవుడు నిలబెట్టినా గర్వం కనుక చూపిస్తే ఆ పొజిషన్ నుంచి ఒకేసారి దింపేస్తాడంట. హల్లెలూయా. అందుకనే నేను అనే మాట ఉండకూడదు, గర్వం అనేది ఉండకూడదు. ఒకవేళ నువ్వు పై కనకపోయినా హృదయం నందు గర్వించినా కూడా దేవుని యొక్క కోపము నీ మీదకు వస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. అందుకని గర్వం ఉండకూడదు. అందుకని ఇక్కడ చెప్తున్నారు రాజులు 2:20-13 ఏముంటుందంటే, రాజులు 20:13 చదివితే కనుక ఇక్కడ ఉంటా చూడండి. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారి లోపలికి రప్పించి తన నగరమందేమి రాజ్యమందేమి కలిగిన సమస్తము వస్తువుల్లో దేన్ని మరుగు చేయక. అయితే ఫస్ట్ నుంచి చదివితే రాజులు 20:12 చదివితే, ఆ కాలమందు బహులోను రాజును బలదాను కుమారుడైన బెరోదగ్బలాదాను హిజ్కియా రోగి అయిన సంగతిని విని పత్రికలను కానుకున్న అతని ఎద్దుకు పంపక హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరమందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగ చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలములను ఆయుధశాలను తన పదార్థముల్లోనున్న సమస్తమును వారికి చూపించింది. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతను అడుగగా హిజ్కియా నా పదార్థంలో దేనిని మరుగు చేయగా నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానని. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా అన్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చు దినంలో ఏమీ మిగలకుండా నీ నగరమందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన ధనమంతయు బబులోను పట్టణంకి ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా ఎప్పుడైతే జబ్బుపడ్డాడన్న విషయం ఉన్నారో, బబులోను అప్పటి వరకు కూడా యెరూషలేము మీదకి చాలా సార్లు ట్రై చేశారు. యెరూషలేమును పగడగొట్టేయాలా, యెరూషలేమును నాశనం చేయాలా, యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా వారి స్వాధీనం చేసుకోవాలని. కానీ దేవుని యొక్క కృప వలన వాళ్ళు స్వాధీనం చేసుకోలేకపోయారు. అయితే అలాంటి సమయంలో ఇక్కడ హిజ్కియా వంక ఏం దొరికిందంటే, హిజ్కియాకు బాగాలేదని మిమ్మల్ని నిన్ను చూడడానికి వచ్చామంటే వెంటనే అంత గొప్పవాడినా, నేను ఎంత గొప్పవాడిని కాకపోతే వీరందరూ కూడా నన్ను చూడడానికి వచ్చారు నేను అనే మాట అనేది హిజ్కియా లోపల హృదయమందు గర్వించేశాడు. ఎప్పుడైతే తన హృదయమందు గర్వం వచ్చిందో ఆ బబులోను రాజులను ఆహ్వానించాడు. బబులోను వాళ్ళు దేవునికి ఇష్టకరం కాదు. వాళ్ళు ఇంకా దేవుడికి ఇష్టపడుతున్నటువంటి తన యొక్క జనాంగాన్ని, దేవుడి యొక్క ప్రజల్ని నాశనం చేయడానికి చాలాసార్లు ట్రై చేశారు అప్పటికే. కానీ వారి వల్ల కాలేదు. అయితే నన్ను కాబట్టి చూడడానికి వచ్చారు, నేను రాజును కాబట్టి చూడడానికి వచ్చారని ఇతను ఏం చేశాడంటే మొత్తం అన్నీ కూడా చూపించేశాడు. తన గృహంలో కానీ, తన యొక్క సన్నిధిలో కానీ, దేవుడి యొక్క సన్నిధిలో కానీ ఏమేమవుతాయి అన్నీ కూడా హిజ్కియా రాజు వాళ్ళకు చూపించేశాడు. అప్పుడు వెంటనే యెషయా వచ్చి, ఏం చూపించావు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏది అంటే, నా కోసము నన్ను చూడడానికి వచ్చారనేసి హృదయమందు గర్వించాడు. అయితే వెంటనే దేవుడు ఇలా మాట సెలవిస్తున్నాడు, ఏదైతే నువ్వు గర్వించి వారికి చూపించావో ఏది కూడా మిగలకుండా వారి సొత్తే దేవుడు చేయబోతున్నాడు, వారి సొంతం దేవుడు చేయబోతున్నాడు అన్నాడట. హల్లెలూయా. ఈరోజు హృదయమందు గర్విస్తున్నావేమో, నేను కాబట్టి నా దగ్గరికి వస్తున్నారు, నేను కాబట్టి నాతో మాట్లాడుతున్నారు, నేను కాబట్టి నా దగ్గరికి వస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు, వాక్యం వింటున్నారు, నా సన్నిధికి వస్తున్నారు. నీ సన్నిధి అది దేవుడి సన్నిధి. నీకు రైట్స్ లేవు. వాక్యము చెప్పి వారి హృదయాలు మార్చేంత వరకునే మనకి అధికారం. అంతేగాని వాళ్ళు తిట్టడానికి కానీ, వాళ్ళని ఇంకా పలు రకాల మాట్లాడటానికి కానీ ఎవరికి అధికారం లేదు. హల్లెలూయా. రీజన్ లేకుండా, రీజన్ ఉండిపోయింది వాక్యం ద్వారా చెప్తే పర్వాలేదు, ఈ వాక్యంలో ఇలా ఉంది, అబద్ధాలు ఆడొద్దు, అది చెయ్యొద్దు అని. కానీ ఎప్పుడైతే హృదయమందు గర్వించి నన్ను గాబడి చూడడానికి వచ్చారో ఆ నన్ను అన్నమాట దేవుడు కొట్టేశాడు. హల్లెలూయా. తన సొత్తు, తన దగ్గర ఏమైతే ఉందో అంతా కూడా మొత్తము కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళు సొంతమే చేయబోతున్నాడు దేవుడు అని చెప్పాడంట. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఈరోజు ఎవరి ముందర నువ్వు గర్విస్తున్నావో, ఎవరిని బట్టి గర్విస్తున్నావో, ఎవరి ముందు నువ్వు గర్విస్తున్నావో వాళ్ళ ముందరే దేవుడు నిన్ను తగ్గిస్తాడు. ఎవరిని బట్టి గర్విస్తున్నావో వారినే దేవుడు నీ నుంచి దూరము చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే గర్వం అనేది దేవుడికి ఇష్టకరము కాదు. ఇంకా దేవుడు ఏం చెప్తున్నారు చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 11:20 చూడండి. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 11:20.
వారి అవిశ్వాసమును బట్టి విచ్చివేయబడి నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. మనలో గర్వం ఉంటే కనుక దేవుని మీద విశ్వాసము తగ్గిపోతుందని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే మనలో అవిశ్వాసాన్ని బట్టే మనం గర్విస్తాము. ఎవరికైతే గర్వం ఉంటుందో వారిలో అవిశ్వాసం ఉన్నట్లు లెక్క, వారు అవిశ్వాసులు అని. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే మనలో గర్వం ఉంది అంటే ఇంకా మనము దేవుడిని నమ్మట్లేదు, ఇంకా మనలో విశ్వాసము లేదని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి గర్వించకూడదు. గర్విస్తే దేన్ని బట్టి గర్విస్తున్నామో అది మన నుంచి దూరం చేసేస్తాడు. ఎవరిని బట్టి గర్విస్తున్నాము, ఎవరి ముందర గర్విస్తున్నామో వారి ముందర మనల్ని తగ్గించేస్తాడని దేవుడు చెప్తున్నారు. గర్వం అనేది దేవుడికి ఇష్టకరము కాదు. లూకా సువార్త 18:11 చూద్దాం. లూక్ 18:11 దేవా, ఇక్కడ చూడండి, ఇద్దరు ప్రార్థనలు చేసుకుంటారు. ప్రార్థనలు చేసుకుంటే ఏముందంటే పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులని, ఇతర మనుషులనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండు. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుని దేవా, పాపనైన నన్ను కరుణించమని పలికేను. హల్లెలూయా. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినను. ఈరోజు చాలామంది తెలుసా, చేసిన ప్రతి దాన్ని కూడా చెప్పుకుంటారు. నేను అంత ఇచ్చాను, ఎంత కానుకిచ్చాను, నేను ఎంత చేశాను, అంత చేశాను, నేను ఇన్ని ప్రార్థనలు పెట్టాను, అన్ని ప్రార్థనలు పెట్టాను, ఈ ప్రార్థన ఎలా చేశాను, ఆ ప్రార్థన అలా చేశాను, నేను వీరి కోసం చేస్తున్నాను, వారి కోసం చేస్తున్నాను. ఎందుకు ఇవన్నీ? నువ్వు చేస్తున్న సమస్తమును కూడా ఎవరు చూడాలని చేస్తున్నావు? దేవుడు చూడాలని చూస్తున్నావు. దేవుడు చూడాలని చేస్తున్నప్పుడు మరి దేవుడు చూస్తాడు కదా. ఎందుకు మనుషులందరికీ చెప్పటము? ఈరోజు దేవుడి దగ్గర కూడా చెప్పొద్దు అన్నాడు. ఇక్కడ పరిసయ్యుడు ఏం చెప్తున్నాడు? నేను నీకు 10వ వంతు దశమ భాగం ఇచ్చాను, వ్యభిచారులని, ఇతర మనుషులను, సుంకర వలన నేను ఉండనందుకు. నువ్వు ఎవరి వలే ఉండలేదో కూడా నువ్వే డిసైడ్ చేసుకుంటావా? నేను మంచిదాన్ని నువ్వే చెప్తావా? మేము ఎవరి గురించి మాట్లాడము. మేము ఎన్నో రోజులు కష్టపడి ఎన్నో రోజులు శ్రమించి ప్రార్థన చేశాము. నువ్వు శ్రమించి ప్రార్థన చేసావు, కరెక్టే, ప్రార్థన చేయలేదు అనట్లేదు. కానీ ఆ ప్రార్థన చేసిన ప్రతిఫలం నువ్వు దేవుడిని చూస్తున్నప్పుడు ఇంకా ఎందుకు? దానికి ప్రతిఫలం దేవుడు నీకు చూపించాడు, ఇంకా ఎందుకు? దేవుడి ముందర ఇట్లా చేశాను, అట్లా చేశాను. దేవుడి ముందర కాదు, ఎవరి ముందర కూడా నేను ఎలా చేస్తాను, అలా చేస్తాను, ఇన్ని రకాలుగా చేస్తాను అంటే చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే అలా చెప్తే నీలో గర్వం ఉన్నట్లు లెక్క. నువ్వు గర్విస్తున్నావంటే నీలో అవిశ్వాసం ఉన్నట్లు లెక్క. వారి వల్లే నేను లేను, వీరి వల్లే నేను లేను అంటే అక్కడ ఏం చేస్తున్నావు? ఎదుటివాడిని నువ్వు కించపరుస్తున్నావు. ఎదుటివాడిని కించపరచవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే నీలో గర్వం ఉంది కాబట్టి. మనలో ఎప్పుడైతే గర్వం ఉంటుందో ఆటోమేటిక్గా ఎదుటివాడిని మనం కించపరుస్తాం, ఎదుటివాడిని మనం అవమానపరుస్తాం, ఎదుటివాడి గురించి అనేక రకాలుగా చెప్తాం, ఎదుటివాడి గురించి అనేకుల దగ్గర మనం చెప్తూ ఉంటాం. ఇవన్నీ ఎప్పుడు మనలో గర్వం ఉన్నప్పుడు. అలాంటి వాడిని దేవుడు నీతిమంతుడిగా తీర్చిదిద్దట్లేదు. తాను తగ్గించుకునేవాడు. నో మ్యాటర్ నువ్వెంత సంపాదించుకున్నా తగ్గించుకునే విండు. నీకెంత ఇల్లు వచ్చినా, ఎంత సంపాదన ఉన్నా, ఎంత ఏది చేసినా, నీకెంత గౌరవం ఉన్నా సరే తగ్గించుకున్న వాడిని దేవుడు ఇంకా 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 కూడా హెచ్చిస్తాడు తప్ప నీకున్న స్థితిని బట్టి. చాలామంది ఆశీర్వాదాలు పొందుకోకముందర ఒకలా ఉంటారు, పొందుకునే తర్వాత ఒకలాగా ఉంటారు. పొందుకోకముందర వాళ్ళు ఎంత తగ్గించుకుంటారు, కానీ పొందుకున్న తర్వాత అసలు వాళ్ళు మనుషులను కూడా గుర్తుపట్టలేనంత గర్విష్ఠుల కింద మారిపోతారు. జాగ్రత్త. అలా మారిపోతే కనుక ఉన్నది కూడా ఊడిబాకేస్తాడు దేవుడు, ఉన్నది కూడా ఊడిపోతాం. ఇజ్కే దగ్గర నుంచి తీసేలేదా దేవుడు? కాబట్టి ఏంటంటే గర్వం అనేది మన హృదయంలో ఉండకూడదని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. గర్వము దేవుడికి ఇష్టకరము కాదు. అక్కడ చూడండి, సుంకరుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను పాపాలు చేశాను, కనీసము తల ఎత్తి నీ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు. అందుకే దేవుడు అతను నీతిమంతుడిగా ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు చేసే కార్యములు మళ్ళా నేను ఇది చేయలేదా, అది చేయలేదు, ఇది చేయలేదా అని నువ్వు చేసే కార్యాలు మళ్ళీ చెప్పుకుంటుంటే అది గర్వం ఉన్నట్లేక. హల్లెలూయా. గర్వం ఉన్నట్లెక్క. కాబట్టి ఏంటంటే చెప్పుకోకూడదు. గర్వం ఉండటం వల్ల ఎలాంటి నష్టాలు మనం చూస్తామో చూడండి. యోబు గ్రంథము 45:11 చూడండి. సోమా అందరి యాషేకులరమాన ఈరోజు బైబిల్ రీడర్ రాలే, చిల్డ్రన్ చర్చ్ పిల్లలు. యోబు గ్రంథము
40 నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము, గర్విష్ఠులైన వారందరినీ చూచి వారిని కృంగజేయము, గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొచ్చుము, దుష్టులు ఎక్కడున్నను వారిని అక్కడనే అనగద్రొక్కుము. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే గర్వం మనలో ఉంటుందో దేవుడు అనగద్రొక్కేస్తాడంట. నీకు స్థితి దేవుడిచ్చాడు, నీ పొజిషన్ దేవుడిచ్చాడు. ఈరోజు నీకు అంతమంది, నీకు చిన్న వయసులో నిన్ను అంతమంది గౌరవిస్తున్నారంటే, అంతమంది అయ్యా అమ్మ అంటున్నారంటే, అంతమంది నిన్ను ప్రేమిస్తున్నారంటే అదంతా కూడా దేవుడిచ్చిందే. దాన్ని బట్టి నువ్వు ఇంకా దేవుని స్తుతించాలి. అంతేగాని గర్వం నీ శరీరంలో ఉంది అంటే, గర్వం నీ తలంపుల్లో ఉన్నదంటే, గర్వం నీ మాటల్లో ఉన్నదంటే, గర్వం నీ హృదయంలో ఉన్నదంటే దేవుడు అనగద్రొక్కేస్తాడంట. హల్లెలూయా. ఏదో ఒక రోజున అనగద్రొక్కబడతాము. వచ్చింది కదా, ఎవరు తీసుకుంటారనుకుంటున్నా మేము, కానీ వచ్చింది ఎంత అద్భుతంగా వచ్చిందో అలాగే పోతుందంట. ఎలా వచ్చిందో అలాగే పోతుంది, ఎలా నిలబడ్డావో అలాగే అనగద్రొక్కబడతావని దేవుడు చెప్తున్నారు. ఇంకా గర్వం ఉంటే కనుక మన జీవితంలో ఎలాంటి నష్టాలు జరుగుతాయో చూద్దాం. సామెతలు 11:2 రాసుకోండమ్మా. దేవుడికి హేయకరమైనవి 7 విషయాలు. అందులో మొట్టమొదటిది అహంకార దృష్టి. అహంకారం అంటే గర్వము. గర్వము అంటే కనుక మనలో అవిశ్వాసం ఉంటే మనలో గర్వం వస్తుంది. మనకున్న స్థితిని బట్టి చెప్పాను కదా, మీ ఇందాక ఏమేం చెప్పాను, నేను అనే మాట బట్టి కూడా గర్వం ఉన్నట్లు లెక్క. నేను మాట బట్టి కూడా గర్వం వస్తుంది. నేను అనే గర్వము ఉంది అంటే గనక నా కోసమే వీళ్ళందరూ వస్తున్నారు, నన్ను చూడడానికి వచ్చారు, నేనే చేశాను అనే గర్వం ఉంటే మనకున్నదంతా కూడా పోతుంది. మనకున్నదంతా కూడా మనము నష్టపోతాము. మనకున్న దాన్నంతా కూడా మనము కోల్పోతాము. ఎవరి ముందైతే మనము గర్వము చూపిస్తామో వారి ముందే దేవుడు అణచివేస్తాడు. ఏని బట్టయితే గర్విస్తామో దాన్నే దేవుడు మన యొద్ద నుంచి దూరం చేస్తాడు. ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి. అవిశ్వాసం ఉంటే మనలో గర్వం ఉంటుంది. కాబట్టి దేవునికి భయపడి మనం ఎల్లప్పుడూ ఉండాలి, కానీ అహంకార దృష్టి అనేది మన హృదయంలో ఉండకూడదని దేవుడు చెప్తున్నారు. గర్వం ఉంటే అనగద్రొక్కబడతాము. సామెతలు 11:2 ప్రకారం ఈరోజు దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. గర్వం ఉంటే ఇంకేం జరుగుతాయి. సామెతలు ప్రోవెర్బ్స్ 11:2 అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయం గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. అహంకారం వెంబడి అవమానం వస్తుందంట. హల్లెలూయా. ఎప్పుడైతే మనకి గర్వం ఉంటుందో మనకు తెలియకుండానే అవమానపడతామంట. హల్లెలూయా. ఎక్కడైతే అహంకారం చూపిస్తున్నామో అక్కడే మనకి అవమానం జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే గర్వం అనేది మనలో ఉండకూడదు. ఇంకా దేవుడు ఏం చెప్తున్నారు చూద్దాం. సామెతలు 16:18 16:18 అంటే దేవుడికి అసహ్యకరం అని చెప్పిన. సామెతలు 29:23 చూద్దాం. సామెతలు 29:23 ఎవని గర్వం వాడిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవని గర్వం అంట వాడిని తగ్గిస్తుందని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకనే గర్వం అనేది మనలో ఉండకూడదు. గర్వం ఉంటే గనక దేవుని యొక్క మహిమను మనం దొంగిలించినట్లు లెక్క. తను తాను తగ్గించుకున్నవాడు నిజంగా హెచ్చింపబడతాడు. ఈ సీర ఎక్కడ కొన్నావు, ఈ వంట చేస్తావు, ఈ వంట భలే చేస్తావు వంట అంటే నేను ఎప్పుడు కూడా బాగానే చేస్తాను. ఈ చీర ఎక్కడ కొన్నావు అంటే కనుక నేనే ప్రతిదానికి థ్యాంక్ యూ జీసస్, దేవుని కృపను బట్టి కొనుక్కున్నాం అని చెప్పాలి. అపవాది తను హెచ్చించుకున్నాడు కాబట్టి పైన కిందకి త్రోసివేయబడ్డాడు. కాబట్టి ఏంటంటే గర్వంతో కాక మనము ఏం చేయాలంట, వినయముతో మనము తగ్గించుకున్నప్పుడు దేవుడి నామానికి మహిమ వెళ్తుంది. అదేవిధంగా మనకి కూడా మహిమ వస్తుందని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. అందుకనే ఎప్పుడూ కూడా మనలో గర్వం ఉండకూడదు. అయినా కూడా చాలామంది అంటారమ్మా నువ్వు తగ్గించుకోమంటున్నావు, మేము తగ్గించుకుంటున్నాం, ఎంత తగ్గించుకున్నా కూడా అవమానపడిపోతున్నావు. సిద్ధముగా ఉండు. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటున్నావో, ఎక్కడైతే తగ్గించుకుంటున్నావో అక్కడే దేవాతి దేవుడు నీకు ఒక సింహాసనం ఇస్తాడంట. హల్లెలూయా. ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకనే గర్వం అనేది మనలో ఉండకూడదు. నో మ్యాటర్ వాట్ యు ఆర్. కానీ నువ్వు తగ్గించుకోవాలి. నువ్వెంత ఉన్నతమైన పొజిషన్లో ఉన్నా, నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు సంపాదించుకుంటున్నా సరే, నీకు నువ్వు సంపాదించుకుంటున్నా, లేదంటే ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు సమస్తమును కొనుక్కున్నా, నేను ఎవరి మీద ఆధారపడలేదు, నాకేంటి, ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఇలాంటి మాటలు మనకు చెల్లవు. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా ఐ డోంట్ కేర్ ఎనీవన్.
నేను ఎవరిని పట్టించుకోను, నేను ఎవరి మాట వినను, ఎందుకంటే నా సంపాదన మీద నేను బ్రతుకుతున్నాను. ఇలాంటివి ఎప్పుడు ఉండకూడదు. నీకు నువ్వు సంపాదించుకుంటున్న ఆ సామర్థ్యం ఇచ్చింది దేవుడు మాత్రమే. ప్రతి ఒక్కరి చోట కూడా, ప్రతి ఒక్కరి ముందర కూడా తగ్గించుకునే గుణలక్షణం మనకి ఉండాలి. గర్వం ఉంటే నీలో అవిశ్వాసం ఉన్నట్లు లెక్క. గర్వం ఉంటే గనక అనగదొక్కబడతాం. గర్వం ఉంటే ఏదో ఒక రోజున అవమానము తప్పదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే అహంకార దృష్టి అనేది దేవుడికి ఇష్టము లేదు, దేవుడికి ఇష్టకరము కాదు. దేవుడికి హేయమైన విషయాల్లో గర్వము ఒకటని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. అందుకనే గర్వము ఉండకూడదని చెప్తున్నారు. రెండోది ఏంటంటే కళ్ళల్లాడు నాలుక, అంటే అబద్ధాలాడే నాలుక. ఈ అబద్ధం అనేది దేవుడికి అత్యంత హేయకరమైన విషయం అంట. అబద్ధం అంటే దేవుడికి ఇష్టము కాదు. అస్సలు ఇది దేవుడికి ఇష్టపడే విషయం, ఇష్టం లేని విషయాలు గర్వం ఒకటే, అబద్ధం ఒకటి. చాలామంది అబద్ధాలు ఎలా చెప్తారంటే, ఏదో నోట్తో ఈ గ్లాస్తో నీళ్ళు తీసుకుని ఆ నోట్లో తాగుతుంటే గుట్కాలు ఎట్లా వేసుకుంటాం, టిక్ 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 అని ఎలా తాగుతాం, అట్లా అబద్ధం మీద అబద్ధం, అబద్ధాల మీద అబద్ధాలు. వాళ్ళు మాట్లాడే 100 మాటల్లో ఒక మాట నిజం ఉంటుంది, మిగతా 99 అబద్ధాలు ఉంటాయి. కానీ జాగ్రత్త, అబద్ధం అనేది దేవుడికి ఇష్టకరము కాదు. దేవుడికి హేయకరమైన విషయాల్లో, దేవుడు ఇష్టపడనటువంటి విషయాల్లో అబద్ధము ఒకటి. అబద్ధం ఉంటే దేవుడు ఇష్టపడడంట. చాలామంది అబద్ధాల మీదే బ్రతుకుతారు. కానీ ఒక అబద్ధం ఆడడం కారణంగా మళ్ళీ ఇంకో దాన్ని సరిచెప్పడానికి ఇంకో అబద్ధం ఆడవలసి వస్తుంది. మళ్ళీ దాన్ని సరిచెప్పడానికి ఇంకొక అబద్ధం ఆడుచున్నావా అనేసి నేను చెప్పాను. అవునా కదా? అబద్ధం అనేది దేవుడికి ఇష్టము కాదు. కీర్తనలు 62వ సంకీర్తన 4వ చరణం చూద్దాం. ఎడారి త్రోవలని నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయము నీవేగా. చూడండి, 62వ సంకీర్తన 4వ చరణం. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. చాలామంది అబద్ధాలు ఎలా ఆడతారు తెలుసా? ప్రైజ్ ది లార్డ్ అమ్మగారు, ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు, ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ చెల్లి అంటారు. కానీ లోపల వారిని దూషిస్తూ ఉంటారు. నువ్వు పైకి మంచిగా మాట్లాడి లోపల వారు దూషించినా కూడా నువ్వు అబద్ధమాడినట్టే లెక్క. చాలామంది చేసే 100%లో 89-90% ఇలాంటి క్యాండిడేట్సే ఉంటారు. పైకి చదవడం, అక్క ఏం కూర, చెల్లి ఏం కూర, అనయ్య ఏం చేస్తున్నావు, ఇట్లా నవ్వుతూ పలకరిస్తారు. కానీ అదే నవ్వు హృదయంలోంచి రాదు. హృదయంలో వాళ్ళ గురించి వేరేగా ఉంటుంది. దీంతో మాట్లాడాల్సి, ఇది నా ఎదురుగుండా వచ్చింది, దీంతో పలకరించాలేమో, ఇప్పుడు దీంతో మాట్లాడాలేమో, దీన్ని పలకరించాలేమో హృదయంలో అనుకుంటేనే ఇంకా తప్పదు. ఏం చేయాలా, ఒక నవ్వు పడేక తప్పదు అనేసి ఎదుర్కొంటాం. జాగ్రత్త, అది దేవుడికి ఇష్టకరము కాదంటున్నాడు. నీకు హృదయం ఉంటే మాట్లాడు, మాట్లాడాలని ఉంటే మాట్లాడు. హృదయం లేదా తప్పించుకుని దేవుడి దగ్గరికి వెళ్ళేదేవా, ఎందుకు వారితో నేను మాట్లాడకపోతున్నానని, ఎందుకు వారిని నేను ప్రేమించలేకపోతున్నానని వారి కోసం ప్రార్థన చేసుకో. అంతే కానీ పైకి మాట్లాడుతూ పైకి నటిస్తూ అమ్మా అయ్యా అంటూ మళ్ళా వారు లేనప్పుడు వాళ్ళ వెనక అసలు గోతులు తవ్వేసేటట్లుగా ఉండదు. నాకు ఒక కార్యానికి అనేసి ఒకరు అంటే హెల్ప్ చేస్తున్నారనమాట. ప్రార్థనలో ఒక కార్యానికి ఒకరు హెల్ప్ చేస్తున్నారు. అయితే ఇంకొక ఆవిడ నన్ను చాలా బాగా ప్రేమించేటోళ్ళు, చాలా బాగా మాట్లాడేటోళ్ళు. వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు పెట్టించుకున్నారు, అన్నీ చేశారు. ఏం జరిగింది ఏంటో తెలియదు. కానీ నన్ను ప్రేమించే ఆవిడ ఈ కార్యాన్ని, అంటే నా ప్రార్థన విషయంలో ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి, నువ్వు వాళ్ళకి ఇవ్వకు, ఆమెకి ఇవ్వకు, ఆ ప్రార్థనలకు ఇవ్వకు, అసలు ఎందుకు ఇస్తున్నావు అక్కడ అనేసి అంటే ఈమె నాతో మంచిగానే మాట్లాడుతుంది. అమ్మ వందనాలు, అమ్మ ఇది, అమ్మ అది, ఇది ఉందమ్మా, అది ఉందమ్మని బాగానే మాట్లాడుతుంది. కానీ అక్కడ ఏం చేస్తుంది, హృదయంలో వేరే పెట్టుకుని మళ్ళీ ఆవిడకి వెళ్ళి చాడలు చెప్తా ఉంటుంది. జాగ్రత్త, నువ్వు హృదయంలో నువ్వు చెడు ఆలోచనలు పెట్టుకుని, నువ్వు హృదయంలో ద్వేషం పెట్టుకుని ఎవరినైనా నువ్వు పలకరించినా నువ్వు నాశనానికే. దేవుడికి ఇష్టకరము కాదు అలాగా. ఎందుకు వస్తుంది నీకు ఎందుకు వస్తుంది ఆ యొక్క ద్వేషము, ఎందుకు వస్తుంది ఆ స్వార్థం, ఎందుకు వస్తుంది అసూయ, ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? అడుగు దేవుణ్ణి ప్రేమించలేకపోతే. అంతేగాని హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడితే వాళ్ళు ఆ విషయం తెలిసి ఒక్కరోజే బాధపడతారు. కానీ జీవితాంతం బాధపడాల్సిన దానివి నీవు.
జీవితాంతం బాధపడిన వాడివి నీవు. హృదయంలో వారి మీద ద్వేషం పెట్టుకుని పైకి పోన్లే అనేసి నవ్వుతూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఏంటిది? దేవుడా అదే నా నేర్పిస్తా. దేవుడి యొక్క గుణ లక్షణం అదే. దేవుడి బిడ్డలుగా ఉండి దేవుడు మనకు అదే నేర్పించింది. దేవుడి బిడ్డలుగా ఉండి దేవుడి యొక్క పరుగు తీసేవారుగా ఉంటున్నాం. మనం పైకి నవ్వుతుండి లోపల ద్వేషం పెట్టుకుంటున్నాం. ఆ చర్చిలో ఉన్నని చెప్పి ఎంత బాగా మాట్లాడతావు, బయటకు వస్తే నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే చాడీలు. ఎదుటివారంటే పడత నీకు. నేను ఆ రోజు అట్లా తెలిసినప్పుడు నేను ఒక్కరోజే బాధపడ్డాను. కానీ ఏదో ఒక రోజున దేవుడు ఆమెతో మాట్లాడతాడు కదా. వద్దు, అలాంటివి చెయ్యొద్దు. చాలా రాంగ్ అది, చాలా రాంగ్ థింగ్ అది. మళ్ళీ ఎన్నెన్ని గంటల ప్రార్థనలో ఉంటున్నాను, అన్నెన్ని గంటల ప్రార్థనలో ఉండి నువ్వు చేసే పనులు ఇవా? పలకరించడం ఇష్టం లేకపోతే దేవుణ్ణి అడుగు. ప్రేమించలేకపోతే దేవుణ్ణి అడుగు. ప్రేమించి తీరాలంతే. నేను తప్పుకుంటాను, నేను పక్కకుంటాను అంటానికి సరిపోదు. నేను వారితో మాట్లాడటానికి కుదరదు. దేవుడి బిడ్డలు అందరూ కలిసి ఉండాల్సిందే, సహోదర ప్రేమ కలిగి ఉండాల్సిందే. అబద్ధాలు, అబద్ధపు జీవితం, అబద్ధపు ప్రవర్తన, యథార్థమైన జీవితం లేదు. నోటితో శుభవచనం పలుకుతూ ఉంటాం, అంతరంగంలో మాత్రం మనం దూషిస్తాం. మా వందనాలు అంటాం, కానీ లోపల బయటకి అటు దాటి వెళ్తే తిడతా ఉంటాం, వాళ్ళ గురించి చాడీలు చెప్తూ ఉంటాం. ఏం భక్తమ్మా, ఏం భక్తులు చేస్తున్నాం మనం? ఇలాంటి భక్తులు కరెక్టా? ఇలాంటి భక్తి పనులు దేవుడు దీవిస్తాడా? జాగ్రత్త, దీవించాడు దేవుడు. దేవుడికి ఇష్టకరము కాదు. మనం అలాంటి క్రియలు చేస్తే దేవుడికి ఇష్టకరము కాదు. పైకి ఏది మాట్లాడుతున్నామో లోపల అదే ఉండాలి. లోపల ఏది ఉందో పైకి అదే మాట్లాడాలా. అబద్ధపు జీవితం ఈ రోజుల్లో ఉండు. అబద్ధం అంటే చాలు, అదేదో నోరుతో మంచినీళ్ళు తాగినట్టే, ఇంకా గుడకలు వేసుకున్నట్టే లెక్క. ఇంకా అంత ఈజీ అయిపోయింది అబద్ధం ఆడటం. కానీ అబద్ధము ఆడటము నిజంగా చాలా ప్రమాదకరమైన విషయం, దేవుడికి ఇష్టం లేని విషయం అని దేవుడు చెప్తున్నారు. ఇంకా దేవుడు ఏం చెప్తున్నారో చూద్దాం. కీర్తనలు 58వ సంకీర్తన 3వ చరణం. తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఎందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. ఇక్కడ చూడండి, పుట్టిన తోడనే అబద్ధములాడుచు అంటే ఏంటో తెలుసా? పుట్టినప్పుడే పిల్లలు వాళ్ళు ఎదుగుతున్నప్పటి నుంచి కూడా అబద్ధాలే అబద్ధాలు, అబద్ధాలే అబద్ధాలు. అబద్ధం ఒక్కసారి మొదలైంది అంటే చనిపోయేంత వరకు కూడా ఆడుతూనే ఉంటాం. అందుకని దేవుడికి హేయకరమైన విషయాలు అబద్ధం ఒకటి. అబద్ధము మనుషుల జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అబద్ధం వలన చాలా అంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అబద్ధాలు ఆడటం వలన మన జీవితం నాశనం అవడం కేదు కాదు, అనేకుల జీవితాన్ని నాశనం చేసే స్థితిలో మనం ఉంటున్నాం. అబద్ధాల వల్ల ఎందరో జీవితాలు స్పాయిల్ అయిపోతున్నాయి. అబద్ధాల వల్ల మనలో ప్రేమ ఉండట్లేదు, దేవుని ప్రేమను కోల్పోతున్నాం మనం. పుట్టిన తోడనే అంటే పుట్టినప్పటి నుంచినే వాళ్ళు అబద్ధాలు ఆడడం నేర్చుకుంటున్నారని దేవుడు మాట్లాడుతున్నారు. కీర్తనలు 101వ సంకీర్తన 7వ చరణం. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధాలు ఆడవాడు నా కన్ను లేదట నిలవడని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. అబద్ధములు ఆడితే దేవుని యొక్క కను దృష్టి మన నుంచి దూరం అయిపోతుంది. ఇదిగో నా ప్రజలందరి మీద నా కను దృష్టి నిలుపుతానని దేవుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే అబద్ధం ఆడుతున్నావో చెప్తున్నాను కదా, మనుషులు నిన్ను ఒకలాగా చూసి పైకేమో అమ్మ ప్రైజ్లాడమ్మా, ఎలా ఉన్నామమ్మా, తింటావా, తాగావా, ఏం చేసినావు, ఏం వండుకున్నావని వాళ్ళతో రకరకాలుగా ప్రేమగా నటిస్తూ మాట్లాడుతూ తర్వాత నువ్వు వెనకతల ద్వేషిస్తే గనక దేవుడి యొక్క కను దృష్టి నీ మీద ఉండదు. దేవుడు నిన్ను చూడడని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. మా దొరకాలి యజమాన. అబద్ధములు ఆడటం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. అబద్ధం ఆడకూడదు. నేను మంచికే కదా అబద్ధాలు ఆడుతున్నాను. ఏంటి మంచిగా అబద్ధం? ఇప్పుడు మంచికే అబద్ధాలు ఆడుతున్నాను అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక రోజున అబద్ధం నాశనాన్ని తీసుకొస్తుంది. అబద్ధం వల్ల వారికి నాశనం కలుగుతుంది. అబద్ధం వల్ల మనకు నష్టము జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి అబద్ధం ఆడటం అనేది మంచిది కాదు. యోహాను రాసినటువంటి పత్రిక కాదు యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44.
మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అబద్ధాలు ఆడుతున్నామో, దేవుడు బిడ్డని చెప్పుకుంటూ అబద్ధాలు ఆడుతున్న ప్రతి ఒక్కరూ కూడా అపవాది సంతానమే. వాడు అబద్ధకుడు, వాడి యందు సత్యమే నిలబడదని దేవుడు చెప్తున్నాడు. సో మా దుఃఖలోరీనా దేవుడి యొక్క బిడ్డల మైండ్ అబద్ధం ఆడుతున్నాము అంటే మనకు తెలియకుండానే అపవాది సంతానం కింద మారిపోతున్నాము. వాడు అపవాది మన జనకుడై ఉంటున్నాడంట. దేవుడు కాదు మన తండ్రి, అపవాదే మన జనకుడై ఉంటున్నారు. మీరు అపవాది సంతానికులుగా ఉందంటున్నారు, అపవాదిని పోలి ఉంటున్నారని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకని అబద్ధం ఆడుట మంచిది కాదు. అబద్ధం ఆడటం వలన చిన్నప్పటి నుంచి అబద్ధాలు, వారు పుట్టిన తోడనే అబద్ధాలు ఆడుతున్నారు. నోటితో మంచి పలుకుతూ శుభవచనం పలుకుతూ లోపల ఏం చేస్తున్నారట, అంతరంగంలో దూషిస్తున్నారు. వారు నా కను దృష్టి వారి మీద నేను ఉంచునని దేవుడు చెప్తున్నాడు. నీకు పలకరిస్తే ప్రేమ ఉంటే నిజంగా పలకరించు. ప్రేమ లేకపోతే దేవుడిని అడుగు ప్రేమ పుట్టేటట్లు. అంతేగాని పైకేమో అమ్మ వందనాలని చెప్పి లోపల దూషిస్తున్నావా, అది ఎవరికో కాదు నష్టం, నీకే నాకే. ఎవరైతే నటిస్తున్నారో, నటించడం కూడా అబద్ధమే. నువ్వు అట్లా అబద్ధం చెప్తున్నావు అంటే ఇంకా దేవుణ్ణి కూడా మనం అబద్ధంగానే ఆరాధన చేస్తున్నట్టు. అబద్ధపు ఆరాధన, అబద్ధపు భక్తి. సామెతలు 19:9 చూడండి. సామెతలు 19:9. కూట సాక్షి శిక్షణ అందకపోడు, అబద్ధములాడువాడు నశించును. ఏం చేస్తాడంట, నశిస్తాడంట. హల్లెలూయా. మనం ఏంటో అనుకుంటున్నాం, ఎదురుకుండా వచ్చింది కాబట్టి పలకరించాలి, తప్పదు కాబట్టి పలకరించాలి. మన నాన్నగారికి బాగాలేనప్పుడు చాలామంది ప్రేమతో వచ్చారు, కానీ అందులో ఒక్కరు మాత్రం నేను ఐడెంటిఫై చేశాను. ఒక్కరు కాదు, ఇద్దరు ముగ్గురు అనుకుంటా, 1 2 3 ముగ్గురు మాత్రము ఇష్టం లేకుండా వచ్చి పలకరించారు. ఎందుకు అలాగా? నీకు ఇష్టం లేకపోతే రావడం మానే, పలకరించడం మానే. అంతేగాని వచ్చి పలకరించి నటించడం ఎందుకు? అబద్ధపు ప్రేమ ఎందుకు? అలా అబద్ధపు ప్రేమ చూపిస్తే నాశనానికి గురవుతారని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఎందుకు అలాగ అబద్ధపు ప్రేమ? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, అబద్ధములు ఆడేవాడి కంట పక్క ఏమొస్తుందని దేవుడు చెప్తున్నారు. 19:9 దేవుడు ఏం చెప్తున్నారు, కూట సాక్షి శిక్షణ నొందకపోడు, అబద్ధములు ఆడువాడు నశించకపోడు. నశిస్తాడని దేవుడు చెప్తున్నాడు. నాశనం కలుగుతుందంట. అబద్ధం వలన ఎవరికో కాదు నాశనం, మనకే. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా అబద్ధపు భక్తి ఉండకూడదు, అబద్ధపు ప్రవర్తన ఉండకూడదు, అబద్ధపు ప్రేమ ఉండకూడదు, అబద్ధపు పలకరింపు అంతకన్నా ఉండకూడదు. ఎందుకు ప్రేమ లేని పలకరింపు? ఎందుకు పలకరింపు? నువ్వు అబద్ధంగా పలకరిస్తే కనుక నాశనము కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అదే సామెతలు 18:27 చూద్దాం. సామెతలు 18:20. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఏ నోటితో అయితే అబద్ధము చెప్తున్నామో నిజంగా వాడు పలికే మాటల వల్లనే వాడికంటూ తృప్తి వస్తుందంట. అబద్ధాలు ఆడుతున్నామా, అబద్ధాన్ని బట్టి శిక్ష వస్తుంది. నువ్వు నోటితో అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి నిజముగా అబద్ధానికి తగ్గట్టు నాశనమే కలుగుతుంది. అబద్ధానికి తగ్గట్టు మనకి ఆశీర్వాదాలు కోల్పోతాం. అబద్ధానికి తగ్గట్టు జీవితంలో అన్నీ కోల్పోయే వరకు ఉంటామంట. హల్లెలూయా. అందుకని అబద్ధం ఆడుట మంచిది కాదని దేవుడు చెప్తున్నారు. అబద్ధం ఆడేస్తున్నాం కదా, 1000 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి చేయాలి. నువ్వు 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేసేస్తావు, కరెక్టే. తర్వాత జీవించేది వాళ్ళు, నాశనం అయ్యేది వాళ్ళు. అంటే ఒక కుటుంబానికి నాశనం ఎవరు మూలము? నాశనం కలగడానికి నువ్వే మూలం. అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేయమాకండి. అబద్ధాలు ఆడి జతలు కలపొద్దు. అబద్ధాలు ఆడి సేవకుల ముందర నటించొద్దు. అబద్ధాలు ఆడి నీ కుటుంబంలో జీవించవద్దు. 2 చీరలు కొనుక్కుని ఒక చీర కొనుక్కున్నానని చెప్తావు, 5,000 తెస్తావు, చీటిపాట 2,000 తీసానని చెప్తావు. ఎప్పుడో ఒకప్పుడు నష్టం కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడికి హేయకరమైన విషయాల్లో అబద్ధములు ఆడటం అనేది ఒక విషయము. కాబట్టి అబద్ధాలు ఆడటం అనేది కరెక్ట్ కాదు.
రేపన్న రోజున అది మనకు నాశనాన్ని తీసుకొచ్చేస్తుంది. అది దేవుడికి ఇష్టకరం కాదని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే అబద్ధములాడుట మంచిది కాదని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించిన గాక. 7 విషయాలు 2 విషయాలు చెప్పాను. నాకు కుదిరితే వీలుంటే ఈ వారంలో చెప్పేస్తాను, లేదంటే మళ్ళీ సండే చెప్తాను. సండే వరకు అయితే ఆగను, ఇంకా నేను చాలా విషయాలు చెప్పాలి. ఇందులో 7 విషయాల్లో నేను 2 విషయాలే చెప్పాను. మిగతా 5 విషయాలు ఉన్నాయి. 5 విషయాలు తర్వాత నేను రేపు ఎల్లుండి ఖాళీ బిజీ ఉంటాను. మ్యాక్సిమం ఎల్లుండి థర్స్డే చెప్పేస్తాను. హల్లెలూయా. కాబట్టి అబద్ధములు ఆడటానికి మాత్రము సిద్ధముగా ఉండొద్దు. అబద్ధపు భక్తి ఉండొద్దు. చాలా అంటే చాలా కోల్పోయే వరకు ఉంటాం మనం. అబద్ధం ఆడటం అనేది కరెక్ట్ కాదు. హల్లెలూయా. గర్వం అనేది కరెక్ట్ కాదు. అసలు అహం అనేది ఉండకూడదని దేవుడి బిడ్డలకి తగ్గించుకునే ఉండాలి. ఒకరిని నేను తిట్టాడు అంటే గనక వాడిని ప్రేమించి ఇంకా, అంతేగాని ఎరా నువ్వు నన్నే తిడతావని గర్వంతో ముందుకు వెళ్ళిపోమాక. ఎందుకంటే నష్టం ఎవరికీ కాదు, మనకే. హల్లెలూయా. అందుకని గర్వం అనేది మన శరీరంలో ఉండకూడదు, అబద్ధం అనేది కూడా మన శరీరంలో ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. సకల ఆశీర్వాదాల కారణభూతులైన గొప్ప దేవేశ్వరాజా, నీకు మహిమగంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు హేయకరమైన విషయాల్లో 2 విషయాలు బట్టిన తండ్రి వందనాలు. గర్వం ఉండటం వల్ల అనగదొక్కబడతారని చెప్పావు. గర్వం ఉంటే వారు అవిశ్వాసులని చెప్పావు. గర్వం ఉంటే కనుక దవా ఇదిగో తండ్రి వారు దీవించబడరని చెప్పావు ప్రభా. అదేవిధంగా గర్వం ఉంటే నీ మహిమను మేము దొంగిలించినట్లు లెక్క అని చెప్పావు ప్రభా. దవా గర్వం ఉంటే కనుక దవా ఎవరి ముందరైతే గర్వపడుతున్నామో వారి ముందరే తగ్గిస్తావు. ఏది బట్టి అయితే గర్వపడుతున్నామో అది మా నుంచి దూరం చేయబడుతుందని చెప్పావు. కాబట్టి దేవా అయ్యో మాలో ఉన్న గర్వము తీసివేయమని అడుగుతున్నాం. అబద్ధములు ఆడటం వలన నాశనము మా జీవితంలోకి వస్తుందని చెప్పావు ప్రభా. అయ్యా అబద్ధం అనే గుణలక్షణాన్ని కూడా మా హృదయంలోంచి తీసివేస్తున్నందుకు రాజా నీకే స్తోత్రం చెల్లించుకుని మాలో ఉన్న చెడు గుణ లక్షణాలను తీసివేసి నీ నామానికి మహిమకరంగా మా జీవితాలను మారుస్తున్నందుకు రాజా నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి పరిశుద్ధాత్మ జవాబిచ్చి నడిపించినందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఎవరైతే వీడియో వీక్షిస్తున్నారో ప్రభా ఏదవా ఇదిగో తండ్రి ప్రభా ఇప్పటి వరకు మాలో చెడు గుణ లక్షణాలు తీసివేయండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకండి. అయ్యా వివాహం జరిగిన ప్రతి ఒక్క బిడ్డకి కానీ వివాహం జరిగించమని అడుగుచున్నాం. జాబ్ లేని వరకు జాబ్ ఇస్తున్నానికి వందనాలు. దవా ఇదిగో తండ్రి ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో ప్రభా వారిలో మీరు తడుగా నడిపించి ప్రభా బిజినెస్ సక్సెస్ అయ్యేటట్లుగా నడిపిస్తున్నందుకు వందనాలు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్న గృహాలు లేని గృహాలు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ముట్టి స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. ఏ శ్రమలో ఏ ఇబ్బందులు ఏ ఇరుకులు ఏ కష్టాల్లో ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరిచి జీవింపజే ఆత్మతో నడిపిస్తున్నందుకే రాజా నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తున్నందుకే రాజా నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి పరిశుద్ధాత్మను జవాబిచ్చి నడిపించినందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో మిమ్మల్ని స్తుతించి గణపతి కీర్తించి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. God bless you all. See you in the next time. Praise the Lord.